ఎలక్షన్స్ రిజల్ట్స్ నాకు ముందే తెలుసు. నేను చాలా మందికి చెప్పాను, డైరెక్ట్ గా జనాలకు కాదు, డైరెక్ట్ గా ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకి, వాళ్ళ సన్నిహితులకే చెప్పానని చెప్తున్నారు. కానీ మీరు ముందుకు ఎందుకు రాలేదు, మీడియా ముందుకు ఎందుకు రాలేదు? చాలా మంది వచ్చి చాలా విధాలుగా చెప్పారు. కొందరికి సక్సెస్ అయింది వాళ్ళు చెప్పింది, కొందరికి ఫెయిల్యూర్ అయింది. ప్రపంచంలో అందరూ జ్యోతిష్కులందరూ కూడా ఇంత బలంగా చెప్తున్నారు, మేము బెట్టింగ్లు వేస్తున్నాం, నువ్వు అంతా పొరపాటు చేస్తున్నావు, ఈసారి నువ్వు డిస్టర్బ్ అవుతావా అంటే నేను డిస్టర్బ్ అవుతావా? మీరు చదివే సబ్జెక్టే కదా మిగతా ఆస్ట్రాలజర్స్ కూడా చదువుతారు, కానీ కొంతమంది ఫెయిల్ అయ్యారు, కొంతమంది కరెక్ట్ గా చెప్పారు. దాని రీజన్ ఏంటి? మీరు అందరూ ఫాలో అయ్యేది ఒకటే సబ్జెక్ట్ కదా. పక్షులన్నీ ఎగురుతాయి కానీ కొన్ని ఎగరవు. పక్షులన్నీ ఎగరడం నిజమే, మనం డెప్త్ పోయామంటే కొన్ని పక్షులు ఎగరవు కదా. అట్లా నెక్స్ట్ టైం ఎలక్షన్స్ సంగతి చెప్పండి. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోండి, వ్యక్తిగతంగా ఆయన గెలుపా ఓటమా? మీకు డౌట్ ఉందా, సబ్జెక్ట్ టెస్ట్ చేసుకోవాలనుకుంటే రండి, దాన్ని మళ్ళీ ఓపెన్ ఛాలెంజ్. 2014 ఎందుకు గెలిచినారు, 19 ఎందుకు గెలిచినారు, 24 ఎందుకు ఓడిపోయింది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవన్నీ క్వశ్చన్ ఆన్సర్లే కదా, గెలుస్తాడా గెలవడా, ఎస్ ఆర్ నో. కానీ మీ దగ్గరకు వచ్చే సమస్యలన్నీ అలాగే ఉంటాయి. నేను బతుకుతానా బతుకునా, నాకు రోగం తగ్గుద్దా లేదా, పిల్లలు పుడతారా పుట్టరా? ఒక లావు టైం ఉంది మేడం, చాలా లావు ఉంది, 30 years ఉన్నాయి, పిల్లలు కాలేదు. పిల్ల 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయ్యింది అనుకుందాం, మా దగ్గరకు వచ్చింది. ఎందుకంటే లాస్ట్ ఫైనల్ స్టేజ్ ఇంకా నా కాక వచ్చినప్పుడు నీకు అప్పుడు పుడతారని చెప్పడం కరెక్టా, నీకు పిల్లలు పుట్టారు నువ్వు చచ్చిపోతావని చెప్పడం కరెక్టా? నమస్తే వ్యూయర్స్, నేను ఎప్పుడు డిస్కస్ చేయండి, టేకప్ చేయని ఒక పాయింట్ అనమాట ఇవాళ నా గెస్ట్ తో నేను డిస్కస్ చేయబోయేది. ఒక ఆస్ట్రాలజర్, ఇప్పటిదాకా నేను ఆస్ట్రాలజీ మీద ఎప్పుడు ఇంటర్వ్యూస్ చేయలేదు. ఈయన పాయింట్స్ కొంచెం అందరు చెప్పేవి ఇప్పుడు దాకా విన్న వాటికన్నా భిన్నంగా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అంటే ఎలక్షన్స్ రిజల్ట్స్ అనేది నేను ముందే చెప్పాను, ఎవరైతే పర్సన్స్ ఉన్నారో పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళకే చెప్పాను డైరెక్ట్గా, వాళ్ళు ఎవరు నమ్మలేదు. మరి ఇంత చెప్పిన ఆయన ముందుకు ఎందుకు రాలేదు, మీడియా ముందుకు ఎందుకు రాలేదు, మీడియా ముందు ఎందుకు చెప్పలేదు, ఆయన అడిగి తెలుసుకుందాము. అమరం నరేష్ బాబు గారు ఇవాళ మనతో ఉన్నారు, ఆస్ట్రాలజర్. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలక్షన్స్ రిజల్ట్స్ నాకు ముందే తెలుసు, నేను చాలా మందికి చెప్పాను, డైరెక్ట్ గా జనాలకు కాదు, డైరెక్ట్ గా ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకి, వాళ్ళ సన్నిహితులకే చెప్పానని చెప్తున్నారు. కానీ మీరు ముందుకు ఎందుకు రాలేదు, మీడియా ముందుకు ఎందుకు రాలేదు? చాలా మంది వచ్చి చాలా విధాలుగా చెప్పారు, కొందరికి సక్సెస్ అయింది వాళ్ళు చెప్పింది, కొందరికి ఫెయిల్యూర్ అయింది. మీరు ఎందుకు ముందుకు రాలేదు మీడియా? 2 రీజన్స్ మేడం. ఒకటి వచ్చేసి అందరి ఆస్ట్రాలజర్స్ దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ జాతకం ఉంది, గూగుల్లో ఉండేది నిజం టైం అది. ఇప్పుడు ఒక వ్యక్తి జాతకంలో మనం చూసి చెప్పడం చెప్పొచ్చు, ఇండివిజువల్ చెప్పొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు సార్ది, పవన్ కళ్యాణ్ సార్ది కూడా మనకు టైం పక్కా ఉంటే మనం 100% కరెక్ట్ చెప్పొచ్చు. నేను జగన్మోహన్ రెడ్డి సార్ ఓడిపోతానని చెప్పలేదు ఎవరికి. ఏం చెప్పారంటే గురుగ్రహ గోచారం ఉన్నది, 2019 ఆ ప్రాబ్లం మీకు లేదు, 2014లో ఉంది, ఇప్పుడు వచ్చింది అని చెప్తే నా రెగ్యులర్ క్లయింట్స్ అనేటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా నవ్వినారు. వాళ్ళు ప్రపంచంలో అందరూ జ్యోతిష్కులందరూ కూడా ఇంత బలంగా చెప్తున్నారు, మేము బెట్టింగ్లు వేస్తున్నాం, నువ్వు అంతా పొరపాటు చేస్తున్నావు, ఈసారి నువ్వు డిస్టర్బ్ అవుతావా అంటే నేను డిస్టర్బ్ అవుతావా? గురుగ్రహ గోచారం ఉన్నది మాత్రం 100% కరెక్ట్. ఈయనకన్నా వాళ్ళకి బాగాలేకపోతే ఈయన గెలిచొచ్చు. ఒకవేళ వాళ్ళు గురువర్గ జాతకులు అయితే మాత్రం 1000% మీరు ఓడిపోబోతున్నారు, ఇది ఫిక్స్ అని చెప్పిన. అంటే లేదు 100% సూర్యుడు పడమట ఉదయిస్తేనే మా పార్టీ ఓడిపోతుంది, లేదంటే ఓడిపోదు, పక్కా మేము గెలుస్తున్నామని చెప్పి ఆయన కన్నీపారు వాళ్ళు. సరే రిజల్ట్ రోజు మాట్లాడదామని చెప్పిన, నువ్వు ఫోన్ ఎత్తు ఖచ్చితంగా అన్నారు వాళ్ళు కూడా. సరేలే చెప్పిన, బట్ నేనే ఫోన్ చేసిన వాళ్ళకి, తిరిగి మీరే ఫోన్ చేశారు. కానీ మీరు చదివే సబ్జెక్టే కదా మిగతా ఆస్ట్రాలజర్స్ కూడా చదువుతారు, కానీ కొంతమంది ఫెయిల్ అయ్యారు, కొంతమంది కరెక్ట్ గా చెప్పారు. దాని రీజన్ ఏంటి? మీరు అందరూ ఫాలో అయ్యేది ఒకటే సబ్జెక్ట్ కదా. ఒకటే మేడం, నేను రకరకాల మెథడ్స్ ఉన్నాయి, జెమిని అని, పరాశర అని, కేపీ సిస్టమ్ అని ఉన్నాయి. మేము పాటించేది పూర్వ పరాశర. వీళ్ళందరూ కూడా నక్షత్రం ప్రకారం చెప్తారు, ఆరుద్ర అని ఏదో ఉండే మేము అంటే చెప్పాం, లగ్నం ప్రకారం చెప్తాం మేము. లగ్నం అనేది చాలా ఓల్డ్ నుంచి వస్తుంది, రాశి నక్షత్రం అనేది జనరలైజ్డ్, అది నిజం కావచ్చు కాకపోవచ్చు. ఎందుకంటే పక్షులన్నీ ఎగురుతాయి కానీ కొన్ని ఎగరవు. పక్షులన్నీ ఎగరడం నిజమే, మనం డెప్త్ పోయామంటే కొన్ని పక్షులు ఎగరవు కదా. అట్లా లెక్క మాదనమాట. లగ్నం ప్రకారం చూసుకుంటే 1000% తప్పుపోదు. అదే ఇండివిజువల్ ఆరోస్కోప్ చెప్తున్నా, ఇండివిజువల్ ఆరోస్కోప్ మనం అట్లా నీట్ చేయొచ్చు. అంటే పబ్లిక్ లో జనాలు మొత్తం చెప్పాలి ఒక వ్యక్తి సీఎం అవుతాడా కాడా అంటే 175 నియోజకవర్గాలు ఇంటూ 3, కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ, ఎన్డీఏ కూటమి, వాళ్ళ 3 జాతకాలు మన దగ్గర ఉంటేనే తప్ప
ఆయన గెలుస్తాడు చెప్పడానికి అవుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ పొరపాటు ఉన్నారంటే మా ఆస్ట్రాలజర్స్ అందరూ జగన్మోహన్ రెడ్డి సారి లగ్నం వచ్చేసి మిథున లగ్నం, సారీ కన్యా లగ్నము. ఆ లగ్నంలో ఆయనకి బుధ దశ జరుగుతుంది. బుధుడు లగ్నాధిపతి కాబట్టి రియల్ దశమాధిపతి అనమాట. అంటే మీకు అర్థం కాదు, అర్థమవుతుంది. వృత్తి స్థానానికి అధిపతి అతనే, లగ్నానికి అధిపతి కాబట్టి డెఫినెట్గా తిరుగులేదు అనుకున్నారు. వాళ్ళు చెప్పింది కరెక్టే. కానీ వాళ్ళు ఎక్కడ మిస్ అయ్యారంటే గోచారం చూసుకునే వాళ్ళు. గోచారం అంటే ట్రాన్సిట్ అంటాం. అది ఎవరి ఇయర్ మారుతుంటది. ఈ 2024కి ఆయనకి గురుగ్రహ గోచారము భాగ్యస్థానానికి వచ్చింది. అది పెద్ద మైనస్ ఒకటి. రెండో పాయింట్ వచ్చేసి దశ కూడా బుధుడులో అంతర దశ కూడా అది మన గురువు జరిగింది ఎలక్షన్స్ టైంలో. ఎలక్షన్లో స్టార్ట్ అయిన ముందు నుంచి 2 మంది జరుగుతుంది. అది 2 months వరకు కూడా ఎవరు కూడా ఇండియా అన్నారు. నేను 2023 సెప్టెంబర్లో చెప్పిన వాళ్ళ పులివెందులు వాళ్ళ ఇంటి దగ్గర పోయి చెప్పే చాలా మందికి. పులివెందులలో వేరే వాళ్ళు వాస్తు పిలిచింటే చెప్పిన లేదు మీకు అంత ఈజీగా లేదు అని. లేదండి వాళ్ళు నమ్మరు, వాళ్ళు క్రిస్టియన్స్ కదా వాళ్ళు నమ్మరు, మేము చెప్పలేమో, చెప్పే ధైర్యం కూడా చేయమన్నారు. ఆస్ట్రాలజీ నమ్మరు అన్నారు. వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు వాళ్ళని రేటుగా అన్నారు. సరే అని మళ్ళీ రియల్ రోజు మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసినారు. ఆరోగ్యం గట్టి చెప్పింటే బాగుండేమో అని. అంటే ఎట్లా చెప్తాను గట్టిగా? ఇప్పుడు ఇది ఒక ప్రొఫెషన్, వ్యాపారం కాదు ఇది. మీరు నేను చేసుకోండి నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పండి, ఇది వ్యాపారంగా చూడ. ఇప్పుడు నేను చెప్తే ఇఫ్ యూ ఆర్ సాటిస్ఫైడ్ నాకు పే చేస్తారు అమౌంట్, తప్పలేదు. కానీ డబ్బు కోసం నేను చెప్పడానికి రాదు నాకు. అలాంటి నేను ఫ్రీగా చెప్పాను, ఎందుకంటే నేను నా వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి. నేను మెడికల్ ఫీల్డ్ మేడం. మెయిన్ హ్యాపీ నాకు ఆస్ట్రాలజీ. ఓకే, మెయిన్ ప్రొఫెషన్ మెడికల్. మెయిన్ ప్రొఫెషన్ మెడికల్, కానీ మీరు ఆస్ట్రాలజీ బ్రెడ్ అండ్ బట్టర్ మెడికల్ మేడం. నేను ఎవరు నా దగ్గరకు వస్తారో వాళ్ళకి మాత్రం చెప్తాను. సో ఇది మీరు ప్రొఫెషన్ కాదు, డబ్బులు తీసుకొని కన్సల్టేషన్స్ అలా ఏం లేదు. అంటే నాకు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి చాలా మందికి ఫ్రీగానే చెప్తాము. లైక్ విఐపీస్ ఇప్పుడు కొంతమంది ఉంటారు, శాలరీ తీసుకునే వాళ్ళకు ఒకటి ఉంటుంది, శాలరీ ఇచ్చే వాళ్ళకి వేరే ఉంటుంది. శాలరీ తీసుకున్న దగ్గర తీసుకోము, అడగబుద్ధి కాదు, అట్లా ఏం పని ఉంది లేని మేము కూడా ఇస్తాం కదా, అందుకని ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి తక్కువ డబ్బులు వస్తుంటాయి కదా అని. కొంచెం డబ్బులు దండి ఉన్న వాళ్ళు వాళ్ళే ఇచ్చిపోతారు, అదే ఇబ్బంది ఏమి ఉండదు. ఓవరాల్గా అయితే మాత్రం ఈ కమర్షియల్ వ్యాపారం అయితే కాదు. నేను కమర్షియల్ ట్రీట్ చేయలేదు, చేయను కూడా. ఇంత ఖచ్చితంగా వాళ్ళకి చెప్పినట్టు, ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళకి చెప్పినట్టు జనం ఇప్పుడు వచ్చారు కదా ఇంటర్వ్యూకి, అలా వచ్చి మీరు అప్పుడు ఎలక్షన్స్ ముందు ఎందుకు చెప్పలేదు? ఇదే మేడం, నాకు తెలిసేది జగన్మోహన్ రెడ్డి సార్ ఒక్కటి తెలుసు, వీళ్ళకి తెలియదు. రెండో పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఎంతమందో ఫ్యాన్స్ మీరు అన్నారు కదా ఖచ్చితంగా జగన్ ఓడిపోతారు, ఓడిపోవడం నేను ఓడిపోతాడు అనేది కాదు. గురుగ్రహ గోచారం ఉన్నది, అది ఆయనకి కంఫర్టబుల్ గా ఉండదు అంటే అర్థం. అది ఓడిపోవడమే. జ్యోతిష్యంలో ఎప్పుడు కూడా 100%, 1000% అని చెప్పకూడదు, ప్రాబబిలిటీ చెప్పాలా, జనర్ ఛాన్సెస్ అని చెప్పాలా. ఎందుకంటే ఇది డాక్టర్ సర్జరీ కాదు కదా మేడం, సబ్జెక్ట్ గొప్పది. మేమంత ఎక్స్పర్ట్స్ కాకపోయి ఉండొచ్చు, ది సబ్జెక్ట్ 100% గొప్పది. ఎందుకు చెప్తున్నా మాట అంటే మనం పుట్టుకొచ్చే తెలిసిపోతుంది మనం ఏమవుతామని. మనం సినిమా హీరో అవుతామా, ఐఏఎస్ అవుతామా, ఐపీఎస్ అవుతామా, లేబర్ అవుతామా, లోఫర్ అవుతామా, అన్ని అర్థం బై బర్త్ డిసైడ్ అయిపోతుంది. మరి మా వల్ల బెనిఫిట్ ఏమంటే ఏ టైంలో మంచి టైం ఉంది, ఏ టైంలో బాగలేదు, ఆ మంచి టైంలో కొంచెం అలర్ట్గా ఉండు, చెడు టైంలో ఈ పనులు చేయొద్దు అని చెప్పడమే మా ఉద్దేశం. మేము చెప్పింది జరగదు, నేను కాదు, ఎవరు చెప్పింది జరగదు, జరిగేటి మాత్రం చెప్తాం. అది ఇవన్నీ పర్ఫెక్ట్ సబ్జెక్ట్. వీళ్ళందరూ చెప్పింది తప్పేమని అనిపించదు, కానీ వాళ్ళందరికీ గూగుల్లో ఉన్నటువంటి సమాచారం తీసుకొని ఉంటారు. ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఎవరికి తెలుసు మేడం? వాళ్ళకి ఎవరికి తెలిసినకి పోయి ఉండొచ్చు, తెలిసి చెప్తే తప్పే వాళ్ళది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సార్ది, సీఎం చంద్రబాబు నాయుడు ఎవరు తెలియదు, గూగుల్లోనే తప్పు టైం అది. ఇది ఎట్లా మాకు అట్లా పర్టికులర్ తెలుసు అంటే ఈయన 2009 తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయినారు. మేము అన్ని దశలు చూసుకుని టెస్ట్ చేసిన కేస్ స్టడీ, అన్ని మ్యాచ్ అయినాయి. 2019లో మా కర్నూలులో మా ఇంటి దగ్గరికి 100 మంది వచ్చేవాళ్ళు కార్లు వేసుకొని, ఖచ్చితంగా ప్రింట్ తీసుకుని రావడము, గెలుస్తాడా రాకుంది చెప్తుంటే, నో నీడ్ టు కమ్, గెలుస్తారు పో చెప్తుంటే. 2024లో వాళ్ళు ఎవరు రాలేదు నా దగ్గర, అది వేరే విషయము. మరి ఎందుకు నాకు తెలియదు, కానీ రోజు మాట్లాడుతుంటాం కానీ రాలేదు. బట్ నేను చెప్పిన గురుగ్రహ గోచారం ఉన్నది చెప్తే వాళ్ళ నియర్ అండ్ డియర్ వాళ్ళు కూడా మేము ఆయనకు బాగా క్లోజు, మేము రెగ్యులర్ ఇంటికి పోతాం అన్నీ చెప్పిన వాళ్ళందరూ కూడా తర్వాత అర్థమైంది. నాకు అంత సీన్ లేదు, ఎవరు గేట్ దగ్గర కూడా ఎరు కూడా పోలేని అర్థమైంది, ఎవరేం చెప్పలే పోలే అక్కడికి. సో ఆయనకు గురుగ్రహ గోచారం ఇంకా రెమెడీ చేయించుకుంటే ఇంత తక్కువ సీట్లు వచ్చేది కాదు, గౌరవప్రదంగా ఉండేది. కానీ రాత రాసేవాడు దేవుడు, మీరు ఇందాక అన్నారు పుట్టినప్పుడే డిసైడ్ అయిపోద్ది నువ్వేమవుతావని. సో రాత రాసిన వాడికి మళ్ళీ మనం పూజలు చేస్తే
నేను అప్పుడు తప్పు రాశాను ఇప్పుడు రైట్ రాస్తానని రాయడు కదా. రాయడు 100% కరెక్ట్. మరి పూజలు ఎలా కరెక్ట్ చేస్తాయి? పూజలు అంటారా? చెప్తాను మేడం. ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ వచ్చింది మేడం, బ్లడ్ ప్లేట్లెట్స్ పోతుంటాయి. నాకు వచ్చింది కదా దేవుడు ఎటు పెడితే ఇంట్లో ఉంటామా? డెంగ్యూ జ్వరం అంటేనే రక్తకణాలు పోతా ఉంటాయి పలకలు. మనం ఇంట్లో ఉండి ఎట్లుంటే అట్లా అని అనుకోం కదా, హాస్పిటల్ పోయిన ట్రీట్మెంట్ తీసుకుంటాం కదా, అట్లాంటిది పూజలు కూడా. పూజలు కూడా రకరకాలు ఉంటాయి. తాంత్రిక పూజలు ఉంటాయి. తాంత్రిక పూజల వల్ల రిజల్ట్ వస్తుంది. ఇది 100% కరెక్ట్, బట్ కాస్ట్లీ అవి. కాబట్టి 100% రిజల్ట్ వస్తుంది తాంత్రిక పూజల వల్ల. వస్తుంది, రిజల్ట్ పక్కా వస్తుంది. ఎంత వస్తుంది అంటే బూస్ట్ అది ఎనర్జీగా. కానీ ఆ డబ్బులు కూడా ఖర్చు ఎక్కువ అవుతాయి. అందువల్ల దాన్ని ఎక్కువగా మేము ప్రిఫర్ చేయము. అది ఎందుకంటే నేను పూజారి వృత్తి కూడా కాదు నాది. నేను బ్రాహ్మణుని కాదు, నాకేం మంత్రం తెలియదు. ఓన్లీ జ్యోతిష్యం మాత్రం తెలుసు. అది కూడా చెప్తున్నా, సబ్జెక్ట్ తెలుసు, సబ్జెక్ట్ మాత్రం తెలుసు. నేను ఎవరన్నా వచ్చినా సో అండ్ సో ఆయా దగ్గరకు మీ నచ్చిన దగ్గరకు అని చెప్తాను నేను. అంటే మనం పిక్చర్ రైట్ మేడం, సబ్జెక్ట్ మాత్రం డీప్ చెప్తాం. హాఫ్ అన్ అవర్ చెప్తాం ఒక్కొక్కరికి. అర్థం చేసుకోవాలంట. ఒక టేక్ ఈజీగా వచ్చి నాది ఎట్టుంది అట్ట అడగకూడదు. అసలు వీడు చెప్పేది తప్ప కరెక్టా, నా హిస్టరీ చెప్పినాడు లేదా, నాకేం రోగాలు వచ్చినాయి, మా అమ్మకి మా నాన్నకి ఎటువంటి పరిస్థితి ఉంటుంది, మాకు ఎన్ని పొలాలు ఉన్నాయి, ఏంది మా కథ ఏంది, నేను ఏ ఉద్యోగం చేస్తుంటే, చిన్నపిల్లలకి చెప్పాలి. ప్రతి వాళ్ళకి అన్నీ ఉంటాయి కదా, ప్రీవియస్ హిస్టరీ ఉంటుంది కదా. లవ్ మ్యారేజ్ అయింది, విడిపోయి ఉంటాము, డిస్టర్బెన్స్ అయి ఉంటాయి, వాళ్ళ పేరెంట్స్ చనిపోయి ఉంటారు, అన్నీ నీకు హిస్టరీ తెలుస్తుంది. హిస్టరీ చెప్పిన వాడు ఫ్యూచర్ కరెక్ట్ చెప్తాడు. మీరు ఎవరి దగ్గరైనా ఒకటి ఫస్ట్ చెప్పాల్సి ఏంటంటే, ఆస్ట్రాలజీ దగ్గర పోయి బోర్డు పడి కాలం కాల్సిన పని లేదు. టెస్ట్ చేయాలా, సో అండ్ సో డేట్ టైం కరెక్ట్ ఇస్తే నాకు ఒకసారి బ్యాగ్ చెప్పండి, హిస్టరీ చెప్పండి, దాంట్లో మీకు ఎంత కరెక్ట్ కనబడుతుంది మీకు అర్థమవుతుంది. హిస్టరీగా చెప్పేది మీరు చెప్తాం కదా, అప్పుడు అది ఎంత కరెక్ట్ అవుతుందో నీ ఫ్యూచర్ అంతే ఉంటుంది. ఇప్పుడు తప్పండి తప్పు అవుతుంది, నో ఇష్యూగా. సరే, ఇప్పుడు మీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి జాతకం అయితే కరెక్ట్ ఉంది, అందరి దగ్గర ఉంది మేడం. అది గూగుల్లో ఉంది, గూగుల్లో ఉన్నది కరెక్ట్. కరెక్ట్. సార్ నెక్స్ట్ టర్మ్ ఎలక్షన్స్ సంగతి చెప్పండి. 2029 ఉంది మనకి మేడం, ఇప్పుడు కూడా తెలియదు నాకు. చంద్రబాబు నాయుడు తెలియదు, తెలిస్తే కూడా సంగతి పక్కన పెట్టండి, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిదే తీసుకోండి. వ్యక్తిగతంగా ఆయన గెలుపా ఓటమా? వ్యక్తిగతంగా ఎప్పుడు ఎమ్మెల్యే గెలిచాడు అట్లా చెప్పకూడదు కదా మేడం. ఇప్పుడు రన్నింగ్ రేస్ పెడతాం మేడం, మనం 5 మంది రన్నింగ్ కొడుతున్నారు, ఎవరు గెలుస్తారంటే మనం 5 మంది ఉండాలి, మన దగ్గర ఉండాలి కదా. ఒక్కడే రన్ చేస్తానంటే చెప్పొచ్చు, కాదు కదా ఇది కంపారిజన్. వాళ్ళ ఒక్కడే చెప్పడం అనేది బుల్షిట్ మేడం, అది అబద్ధం. అది గుర్తు రాలేయడమే. అంటే రాళ్ళు వేస్తాను చూడు ఎట్లా అట్లా పడితే ఓకే, అట్లా ఉండొద్దు. ఒకవేళ ముగ్గురు తింటే నేను చెప్పడు పబ్లిక్లో. ఎందుకు చెప్పకూడదు అంటే అది రైట్స్ ఎవరికి లేవు. ఇప్పుడు వైసీపీ పార్టీ ఓడిపోయినా 40% మెంబర్స్ ఉన్నారు వాళ్ళ ఓటు బ్యాంక్. ఎంతమంది మనోభావాలు దెబ్బతింటాయి. ఆయన గెలుస్తాడని టీడీపీకి ఎన్డీఏ కూటమి ఉంది కదా, వాళ్ళకి ఎంత ఇబ్బంది చెప్పంటారు. అట్లా మీకు డౌట్ ఉందా, సబ్జెక్ట్ టెస్ట్ చేసుకోవాలనుకుంటే రండి, దాన్ని మళ్ళీ ఓపెన్ ఛాలెంజ్. సబ్జెక్ట్ టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారా కమ్, నన్ను పెట్టి నేను వస్తా. బట్ డేట్ ఆఫ్ బర్త్ టైం కరెక్ట్ ఇవ్వండి. 2014 ఎందుకు గెలిచినారు, 19 ఎందుకు గెలిచినారు, 24 ఎందుకు ఓడిపోయింది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకు ప్రూఫ్స్ చెప్తాను పక్కా. ఎందుకంటే ఇది పక్కా మంచి సబ్జెక్ట్. ఇది పోతేనే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మాది రాసి పూజలు చెప్పేది కాదు. ఇది అంత నీట్గా ఉంటుంది. 2 వర్గాలు ఉంటాయి, వర్గం శని, వర్గం గురువు అని. ఇవన్నీ పూర్వపరాచరలో వస్తాయి, మిగతా నాకు తెలియదు. వర్గం గురు వర్గం వాళ్ళకి చంద్రుడు శుభగ్రహము. చంద్రుడు శుభగ్రహమైన వాళ్ళందరికీ షష్టాష్టకాలు ఉండవు, మన షష్టాష్టకాలు అంటారు కదండి. కుజదోషం అందరికి ఉండదు, ఏళ్ళు నాటిసి అందరికి ఉండదు, ట్రాస్. కానీ మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, ఆస్ట్రాలజీలో ఏది స్పెసిఫిక్ గా చెప్పలేరు, ప్రాబిలిటీయే చెప్పగలరు అన్నారు. కానీ ఇప్పుడు ఇవన్నీ క్వశ్చన్ అండ్ ఆన్సర్లే కదా, గెలుస్తాడా గెలవడా, ఎస్ ఆర్ నో. కానీ మీ దగ్గరకు వచ్చే సమస్యలన్నీ అలాగే ఉంటాయి. నేను బతుకుతానా బతుకునా, నాకు రోగం తగ్గుద్దా లేదా, పిల్లలు పుడతారా పుట్టరా, దీంట్లో ప్రాబిలిటీ చెప్పొచ్చు, ఇలాంటివి చెప్పొచ్చు. దేంట్లో ప్రాబిలిటీ మరి మేడం? ఇప్పుడు మనము ఫస్ట్ క్లాస్ అంటే ఎన్ని మార్కులు, 100కి 60%. 60 ఇప్పుడు దీంట్లో మనకు 80% ప్రాబిలిటీ ఉంటుంది, అంటే ఖచ్చితంగా జరిగిపోతుంది. కొంతమందికి 40 కూడా ఉంటుంది. 60, 40, 50 ఉంది అనుకో, డాక్టర్ కలిసిపోండి అని చెప్తాం అలాంటి వాళ్ళకి. లేదు 80, 90 అనుకో, లేదంటే ఆ టైం వరకు వెయిట్ చేయండి, ఆ టైం పిల్లలు వచ్చాం పుట్టారు చెప్తాం. ఒకసారి ఇద్దరికి ప్రాబ్లం ఉంటుంది, మనం చెప్పడానికి రాదు. ఎందుకు చెప్పడానికి రాదంటే కొన్ని సమస్యలు ఉంటాయి. ఇప్పుడు అప్పుడు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అబద్ధాలు ఎందుకంటే ఒక లావు టైం ఉంది మేడం, చాలా లావు ఉంది, 30 years ఉన్నాయి, పిల్లలు కాలేదు, పిల్ల 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయ్యింది అనుకుందాం, మా దగ్గరకు వచ్చింది. వాళ్ళ అందరి దగ్గర వెయిట్ చేయలేదు అప్పటికే. ఎందుకంటే ఇంకా లాస్ట్ ఫైనల్ స్టేజ్ ఇంకా నాకు వచ్చినప్పుడు నీకు అప్పుడు పుడతారని చెప్పడం కరెక్టా, నీకు పిల్లలు పుట్టారు నువ్వు చచ్చిపోతావని చెప్పడం కరెక్టా? చచ్చిపోతావని చెప్పడం ఎవరు తీసుకోలేరు కదా, తీసుకోగానే అదే చెప్తారు. ఎందుకంటే ఆమె భయపడుతుంది. ఒక 40 days భోజనం ఉండదు కదా, కనీసం లావు తగ్గుతుంది. అప్పుడు దానివల్ల మంచి జరిగింది కదా. వాళ్ళ హస్బెండ్ ఏమైనా నువ్వు చచ్చిపోతాను చెప్తే ఏం బాగుందంటే ఇప్పుడు ఓరా పిల్లలు పుడతారు చెప్తాను, డాక్టర్ గారు చెప్తాను. అంటే
అబద్ధం చెప్పినా కూడా మంచి జరుగుతుంది. అలాంటి సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. కొంతమందికి లేకుంటే ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉంటే ప్రాబ్లమ్స్ ఎన్ని ఉంటాయి. కానీ అబద్ధం చెప్పకూడదు కదా ఆస్ట్రాలజీ వాళ్ళు, మంచి కోసమైనా అబద్ధం చెప్పకూడదు కదా మనం. అది ఎట్ట పదం అయితే నాకు మంచి జరిగింది కదా. ఏమో చచ్చిపోతాం డిప్రెషన్లో సూసైడ్ చేసుకుంటే, నువ్వు ఆమె కర్మ పెడతా ఇప్పుడు చూస్తాను. అట్లా అనలేం కదా. ఆయుష్ బాగుంది, ఈ టైం బాగాలేదు చెప్తాం, అట్లా అందరి రేస్ చెప్పాం. అట్లా ఈ 40 days చాలా జాగ్రత్త ఉండాలమ్మా, నీకు ప్రాబ్లం అవుతుంది. ఈ 40 days లో కనుక నీకు కన్సీవ్ కావాలంటే ఇవన్నీ కొన్ని ఉంటాయి, చెప్పే విధానం వేరే చెప్తాము. అదే ఇట్లా కట్టే కొట్టేదే చేయడం. ఓవరాల్ గా చెప్పేటప్పుడు అబద్ధం చెప్పినా పొరపాటు చెప్పినా కూడా వాళ్ళకి మంచి జరిగేటట్టే చెప్తారు. ఇప్పుడు నాకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. వాడికి కట్ట మాదిరి చెప్పినామంటే వాడితో రేపు మాట్లాడాడు కదా. మీకు పర్సనల్ ర్యాపో ఉంటే వాళ్ళతో అట్లా చెప్పచ్చు. చెప్పలేము, అది అప్పుడే ఇబ్బంది అవుతుంది. ఎదవారు నువ్వు రేపు నుంచి ఎదవా అంటే వాడితో మాట్లాడాడు కదా మేడం. ఏం పని ఉంది రేపనికి, వాడు ఏదైతే నాకెందుకు. ఎవరికి కరెక్ట్ చెప్తామంటే ప్రాబ్లం 100% ఉంది. చిల్లీ థింగ్స్ చాలా మంది చిల్లీగా వస్తాయి, చాలా మంది. కొంతమందికి మాత్రమే పర్టికులర్ సీరియస్నెస్ ఉంటుంది. మా బాబాకు పెళ్లి కాలేదు, మా ఆమెకి ఇట్లా ఆరోగ్యపర సమస్యలు, స్పెసిఫిక్ ప్రాబ్లమ్ తో వచ్చిన వాళ్ళకు మనం చెప్పే విధానం కూడా వేరే ఉంటుంది. కొంతమంది ఓవర్ ఫోన్ లో చెప్పమంటారు, మేము రాలేములే చెప్ప, అది చిల్లర అనమాట. అంటే పెద్ద లైట్ అలాంటి వాళ్ళకి అట్నే ఉంటుంది ఆ ట్రీట్మెంట్ కూడా. అంతే కదా మేడం. దీన్ని ఒక ముందు రెస్పెక్ట్ చేయమంటారు సబ్జెక్ట్ ని. రాత్రి 8 గంటప్పుడు ఫోన్ చేసి మాట్లాడేది, 10 గంటలకు చేసి మాట్లాడేది, సూర్యాస్తమయం తర్వాత చెప్పకూడదు జ్యోతిష్యం. ఎందుకోసం? అది రూల్ పెట్టినారు. అది సూర్యోదయం తర్వాత నుంచి సూర్యాస్తమయం లోపలనే చెప్పాలా. సూర్యుడు ఉన్నప్పుడు మాత్రం చెప్తేనే రిజల్ట్ వస్తుందని చెప్పినారు. వీళ్ళు ఇంకా రాత్రి ఎవరు కూడా ఫోన్ చేస్తారు, పబ్లలో నుంచి బార్లలో నుంచి, అన్నా ఇట్లా ఉంది నా ప్రాబ్లం అని స్విచ్ పెడతా. అసలు ఇప్పుడు ఉంటాయి మేడం అట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ సూర్యుడు అస్తమించిన తర్వాత ఆస్ట్రాలజీ చెప్పకూడదు అన్నారు. అంటే సూర్యుడితో సూర్య భగవాన్ మెయిన్ అతనే కదా మేడం, రవి కదా, రవితో లింక్ అయి ఉంది ఆస్ట్రాలజీ అని. కానీ చంద్రుడితో లింక్ అయిన రాశి సౌరమాసము చంద్రమాన మాసం మాసాలు లెక్క ఉంది. జ్యోతిష్యంలో చంద్రుడు కూడా ఒక మెయిన్ కీ రోల్ పోషిస్తాడు. మేము చంద్రుడిని ఒక అమ్మగా ట్రీట్ చేస్తాం. అంటే మీరు మళ్ళీ అమ్మ అంటే వేరే వాళ్ళు వేరే అనుకుంటారు, ఆస్తికులు. అది కాదు, నార్మల్ గా రవిని తండ్రిగా పాత్రలో అట్లా చేస్తారు, చంద్రుడిని తల్లిగా చేస్తాము. కాబట్టి ఇద్దరు ఇంపార్టెంటే ఆడ. ఒకళ్ళు ఎడమ కన్ను, ఒకళ్ళు కుడి కన్ను మాదిరి. నిజంగా కూడా కన్నులో ఎడమ కన్నుకి రవి, కుడి కన్నుకి చంద్రుడు. ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళ ప్రాబ్లం ఉన్నా కనపడతాయి ఇక్కడ. ఇప్పుడు చంద్రుడు శుక్రుడు వాక్కారకుడు. కొంతమంది పిల్లలకి చిన్నప్పుడు మాటలు రావు. అందరి పిల్లలు వస్తుంటాయి 3-4 గంటలు అయినా కూడా వాళ్ళకి మాటలు రావు. వాళ్ళు టెన్షన్ పడతారు అన్నప్పుడు మూగపిల్లడేమో అని. కానీ వాళ్ళకి దశ జరుగుతుంటుంది అక్కడ. ఆ దశ అయిపోయినాక మాటలు వస్తాయి, కొంతకి రావు. అది పర్మనెంట్గా ఉంటే ఫిక్స్ రావు. ఆ దశ అయిపోయినాక వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇవన్నీ కూడా ఎన్ని ఇంటర్లింక్స్, ఒకదాని ఒకటి ఇంటర్లింక్స్ ఉంటాయి. ఓకే సరే, మనం ఈ రాజకీయాలది ఇవన్నీ పక్కన పెడదాం. మీరు ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదు కూడా చెప్పారు కాబట్టి, ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే పర్సనల్ లైఫ్. ఒక మ్యారేజ్ నిలబడుతుందా లేదా అని కుండ పగలు కొట్టినట్టు బయటకు వచ్చి చెప్తున్నారు. కొన్ని రిజల్ట్స్ కూడా అలాగే కనిపించాయి. అవి అందరి విషయాల్లో నిజం అవుతుందా? వాటిలో కూడా ఇప్పుడు మనకి రాజకీయాల్లో ఎలా అయితే కొంతమంది చెప్పారో గెలుపోవడం గురించి, కొంతమంది కరెక్ట్ అయ్యి కొంతమంది ఫెయిల్ అయ్యారో, అట్లా పర్సనల్ లైఫ్ లో కూడా ఫెయిల్యూర్స్ ఉండొచ్చా ఆస్ట్రాలజర్ వైపు నుండి? ఉంటాయి. కానీ మేడం అంటే మీరు చెప్పే పెళ్లి గురించే, ప్రేమ పెళ్లి విడాకులు అనేది వెరీ వెరీ బేసిక్ పాయింట్. అశుభగ్రహమైనటువంటి చంద్రుడు 7వ స్థానంలో, లగ్నం నుంచి 7వ స్థానంలో ఉంటే వాళ్ళకు ప్రేమ వివాహం అవుతుంది. ఏదైనా చంద్ర ఆరు శుక్ర ఇద్దరిటి ఎవరున్నా ప్రేమ వివాహం జరుగుతుంది. కుటుంబ స్థానంలో 2 అశుభగ్రహాలు ఉంటే విడాకులు వస్తాయి. అది వెరీ బేసిక్ పాయింట్ జ్యోతిష్యంలో. అది మీరు కూడా ఇప్పుడు చెప్తే మీకు కూడా మీరు చూసుకోవచ్చు. ఆస్ట్రాలజీలో బేసిక్ పాయింట్ అది. దానికి ఎవరైనా చెప్పొచ్చు. అది 100% షూర్ ఉంటుందా? వాళ్ళు ఎలా చెప్తే అలా జరుగుతుంది. దాని డౌట్ లేదు. దాంట్లో ఫెయిల్యూర్స్ పర్సంటేజ్ కానీ అట్టు ఉంటుంది. అది ఇంకా ఫెయిల్యూర్స్ అంటే సబ్జెక్ట్ రాకపోతే ఇంకా ఫెయిల్యూర్స్ అయ్యేది. ఓకే, మినిమం బేసిక్స్ ఉన్నా కూడా ఫెయిల్ కాదు, అస్సలు కాదు. నాదైనా చెప్పొచ్చు. కొంతమందికి ప్రేమ అని ఉంటాయి, పెళ్లి కాదు. అలాంటి కష్టం. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోరు కదా, నేను క్రస్లో ఉన్నా అంటారు, ప్రేమలో ఉన్నా అంటారు. నీకు వాళ్ళకి పెళ్లి కాదబ్బా అంటే వాళ్ళు నమ్మరు, మళ్ళీ పెళ్లి కాదు వాళ్ళకు. అంటే అది దశ జరగాల, ఆ గ్రహం అటు ఉండాలి, అనుకూలించాలి అన్ని. కొంతమందికి చంద్రుడు అనే గ్రహం బాలేకపోయినా కూడా ఒకే లవ్లో పడుతుంటారు, అందరి మీద పడుతుంటారు. అది చిన్న టాపిక్, అది వెరీ వెరీ సెన్సిటివ్ కాదు, సెన్సిటివ్ టాపిక్, అత్యంత చిన్న టాపిక్. అది మీరు ఎందుకు చెప్పరు బయటకు వచ్చి సెలబ్రిటీస్ గురించి? ఏం పడుతుంది మేడం నాకు వాళ్ళ పరిచయాలకు పరిచయం ఉన్నారు ఏమన్నా? ఇప్పుడు నా ప్రొఫెషన్ మెడికల్, జ్యోతిష్యం అనేది 100% నాకు ఇష్టము. నేను నా కోసం నేర్చుకున్నా. ఎంతో ఇప్పుడు కొన్ని వేలు చెప్పిన, నేను కూడా చాలా చెప్పినాను. ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, క్లయింట్స్, సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్లు ఉన్నారు, అందరు తెలుసు నా గురించి. బట్ ఏమంటే ఇది ఎందుకు చెప్పాలా పబ్లిక్? ఇప్పుడు చెప్పినామంటే నాకు ఫాలోయింగ్ పెరుగుతుంది.
అదే పనిగా చెప్పినామంటే నేను నా పని చేసుకోలేను. నా గోల్ వేరు. దీంట్లో సెలబ్రిటీ కావాలని కాదు. జ్యోతిష్యం ఇంపార్టెంట్, నాకు ఇష్టము, కానీ ధ్యానం ఇష్టం నాకు, ఎక్కువ మెడిటేషన్ ఇష్టం నాకు. సో అందుకని నేను పబ్లిక్లో వచ్చి చెప్పను ఇప్పుడు కూడా. ఎందుకంటే నువ్వేందయ్యా ఓడిపోతా, పక్క గురుకుల గోచారం అని చెప్పినావు, అన్ని కరెక్ట్ అయినాయి, నువ్వు ఓడిపోతాడని చెప్పిన అందరూ ఊరికే రోడ్ల మీద జరుగుతారు, నువ్వు హ్యాపీగా చెప్పు, ఒక పారని చెప్పు అంటే చెప్పడానికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే కొంతమంది మేము వాళ్ళకి చేరవేస్తాము, మేము డైరెక్ట్ చెప్పలేకపోతున్నాము వాళ్ళకు. ఎవరైతే మీరు ఎవరికైతే ముందు చెప్పారో ఎలక్షన్స్ ముందు వాళ్ళు కూడా మీకు ఇది ఒక వీడియో తప్పదు అని చెప్పిన వాళ్ళకి వీడియో ఉంటే దాని గురించి చెప్పు, దాన్ని మేము పోయే కాడికి పంపిస్తాము అట్లీస్ట్, అప్పుడు చూద్దామని చెప్పినారు. అందుకని వచ్చిన. అదర్వైజ్ అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. కానీ అప్పుడు పట్టించుకోలేదు కదా మీరు వాళ్ళకి చెప్తే? అస్సలు మామూలుగా పెద్ద నెగ్లెక్ట్ చెప్పినారు వాళ్ళు. సూర్యుడు పడమటం ఉదయిస్తాడంట వాళ్ళు ఓడిపోతే. ఫోన్ చేసిన ఎత్తినారు, అయితే చాలా బాధపడినారు. అంటే వాళ్ళు ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నారు. వాళ్ళే కాదు, ప్రజలు వాటిని అనుకున్నారు. ఎవరు కూడా ఓపెన్ సీక్రెట్ గా నేను నాలుగు కొంతమంది చెప్పి రాష్ట్రాలు చేస్తాము. మెజారిటీ పీపుల్ ఎలక్షన్ రోజు షాక్ అయ్యారు అందరూ. మీరు ఒప్పుకున్నప్పుడు నిజమా కదా అది? చాలా మంది షాక్ అయ్యారు, అందరూ స్టన్ అయినారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సార్ ఐప్యాక్ గిఫ్ట్ ఇచ్చినాడు గెలుస్తున్నామని. వీళ్ళకి ఫోన్ అప్డేట్ అన్నమాట, అయిపోయింది మేమే అని. నాయన గెలిస్తే హ్యాపీనే కదా, నా ఉద్దేశం అది కాదు, గురుకుల గోచారం ఉన్నది అది ఒకటి చెప్పండి ఆయనకి, చేపించుకుంటాడు అని చెప్పిన తప్ప నేను వీరుణ్ణి మీరు ఓడిపోవాలని కదా అని చెప్పిన తర్వాత. ఇప్పుడు ఆఖరికి ఏమైంది ఇప్పుడు? కానీ ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు క్రిస్టియానిటీని నమ్ముతారు, లార్డ్ క్రైస్ట్ని నమ్ముతారు. బైబిల్ ప్రకారము ఇవన్నీ నమ్మొద్దు, నన్ను నమ్ముకుంటే చాలు అని ఉంటది. ఇప్పుడు హిందూయిజం బైబిల్లో కూడా పామిస్ట్రీ ఉంది కదా మేడం. బైబిల్లో పామిస్ట్రీ, పామాలజీ గురించి ఉంది కదా. బైబిల్ సైన్ అడగండి, మళ్ళీ అందరినీ అడగదండి. ఏమని ఉంటది పామాలజీ గురించి? అంటే అరచేతిలో చూసి కూడా చెప్తారు, డేట్లు కూడా చెప్తారు, చనిపోయే రేటు కూడా. నాకు డేవిడ్ అని మా దాన్ని చెప్పినాడు నాకు. ఆయన నాకు చాలా మంది పాస్టర్స్ నా క్లయింట్స్ ఉన్నారు మేడం. ఇప్పుడు మా వాడు చూడు, పాస్టర్స్ క్లయింట్స్ పూజలు చేయించుకుంటారు. రిలీజియన్ కి సంబంధించింది కాదు, గ్రహాలకు. క్రిస్టియానిటీ 200 సంవత్సరాల క్రితం లేదు, ఇస్లాం మతము 1400 సంవత్సరాల క్రితం లేదు. ఇది ఈరోజు స్టార్ట్ అయింది ఏమన్నా మనది, కొన్ని వేరే సంవత్సరాలు ఉంది. గ్రహాలు ఇవన్నీ మనిషికి మనం డిసైడ్ చేసిన కులాలు మతాలు. గ్రహం అనేది పక్కాగా ఈడ వర్షం పడితే అందరం ఉంటాం, ఈడ ప్రతి మతం కూడా ఉంటాడు, అట్లా ఇవి సంబంధం లేదు. క్రిస్టియానిటీలో ఉన్నటువంటి గొప్ప క్వాలిటీ ఏమంటే ప్రసాదం తినము, మేమేం మళ్ళీ అన్ని పనులు చేసేది మన దగ్గరనే, అదే టెంపుల్ దగ్గరనే అడుక్కుంటారు. బెగ్గర్స్ ఉన్నారు క్రిస్టియన్స్, ఎవరెట్టు చేయాలని ఉద్దేశం కాదు, ఉంటారు. మన ప్రసాదం దీన్ని తీసుకోరు, దక్షిణ తీసుకుంటారు. మనం ఇష్టం కదా అది తీసుకుంటారు, బొట్టు పెట్టించుకోరు. అది ఆఖరికి వాళ్ళు యేసుప్రభునే 8 మందికి మార్చారు వాళ్ళు. ఇప్పుడు ధ్వజస్తంభం అని ఏంది చూసారా మీరు? అవన్నీ ఉన్నాయా వాళ్ళకి మేడం? ఉన్నాయి, అవన్నీ ఉన్నాయా ఫస్ట్ నుంచి? తమిళనాడు చాలా చర్చెస్ లో ధ్వజస్తంభం ఇక్కడ ఉంది, మన గాజుల రామవరంలో ఉంది ఒకటి మేడం. ఎవరు ఎక్కడికి పోరు, అందరి బీజాలు హిందుత్వం నుండి వచ్చినట్టువే, ఎవరు కొత్తలకు రాలే. ఇది నిజమే కాదా? భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కటి హిందువే కదా, ఓపెన్ సీక్రెట్ అది. అందరు మైగ్రేటెడ్ పీపులే కదా, మన వాళ్ళే మతం మారింది కదా, ఎవరైనా కొత్త వాళ్ళు మారినారా? మన వాళ్ళు మారినారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ గురించి అనుకుంటారు అది. సో ఒకటి మేడం, ఏ మతాన్ని ఉండండి, ఎవరికి ఉద్దేశించి బ్యాడ్ కానీ కాదు, నీవు ఒక బార్ చెప్పించుకో. బ్లైండ్ ఎవరిని కూడా అది వేస్ట్ అని వద్దు అంటారు నేను. ఇప్పుడు వితౌట్ నోయింగ్ ఎనీథింగ్, ఏమి తెలియకుండా ఒకరిని కామెంట్ చేయొద్దు అంట. అది సబ్జెక్ట్ అయినా సరే, మనిషి అయినా సరే. నేను ఇప్పుడు క్రిస్టియన్స్ నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, పాస్టర్ నాకు క్లయింట్స్ ఉన్నారు, తెలుసా మీకు? పూజలు చేసేటప్పుడు వాళ్ళు, మా ఫ్రెండ్స్ చేసేటప్పుడు, ఇప్పుడు అంటాం కదా ఏదైనా మా అమ్మ అనిపించేటప్పుడు వాళ్ళు ఇప్పటికీ నా మా అమ్మే వేసే అంటుంటారు వాళ్ళ మధ్య మధ్య ఫ్లోలో. అర్థం కాదు నాకు, అది నేనేమంటా అంటే ఉంటే దాంట్లో ఉండవు, పూర్తిగా అదన్నా ఉండవు, ఇదన్నా ఉండవు, మధ్య మధ్యలో అలాంటి వాళ్ళు మస్తు మంది ఉన్నారు. ముస్లిమ్స్ మీరు కన్నా ముస్లిమ్స్ నాకు చాలా క్లయింట్స్ ఉన్నారు, సిన్సియర్గా చేస్తారు తెలుసా, సిన్సియర్గా అన్ని చెప్పి. పూజలు కాదు, నేను రెమెడీ చెప్తా, కొన్ని రెమెడీస్ దానాలు చేసేటి ఆవులకి సిన్సియర్ చేస్తారు. వీళ్ళు చేయడానికి భయపడతారు, వాళ్ళు భయపడరు. వాళ్ళదే మేడం, ఇదే. గ్రహాలు అందరివి, మనం ఉండమీడ. గ్రహాలు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి కూడా. ఇంకా వాస్తు గురించి మనం కట్టుకునేదే కదా, 4 ఇటుకలు వేసి కట్టుకున్నది. ఉన్న ఖాళీ స్థలంలో 4 గోడలు పెట్టగానే అక్కడ వాస్తు బాగాలేకుండా ఆ ఇంటికి ఒక శాపంలాగా అయిపోవడం. అంటే ఖాళీ స్థలం ఉన్నప్పుడు ఏమీ లేదు, 4 గోడలు కట్టేసరికి వాస్తు ఎలా వచ్చింది? ఇప్పుడు ఖాళీ స్థలం ఉన్నప్పుడు అక్కడ మీరు నివాసం లేరు కదా మేడం. ఖాళీ స్థలంలో నేనేం కట్టుకొని, ఇల్లు కట్టుకొని గుడిసె వేసుకొని ఉంటాను, గుడిసెలో కూడా వాస్తు వస్తుందా? గుడిసె కూడా వాస్తే కదా, నువ్వు కప్పు వేసినావు కదా, రక్షణ కోసం పెట్టుకున్నావు కదా వర్షానికి ఎండకి. చాలా మంది నమ్మరు,
వాస్తును, కానీ 1000% నిజం వాస్తు. ఎంత నిజం అంటే ఇప్పుడు ఈ మాటను కొంతమంది ఏం చేస్తారంటే, మా వాళ్ళే ఉండే ఆర్టిక్చర్స్ ఈశాన్యంలో మెట్లు పెట్టేది కంఫర్ట్ కోసం అంట, డెవలప్మెంట్ అయిపోతుంది, నో డౌట్ దాంట్లో. ఇప్పుడు కూడా ఒకవేళ ఎవరైనా ఈ మాటలు సీరియస్ తీసుకునే వాళ్ళు ఉంటే నేను వాళ్ళకి ఒకటి చెప్తా, మీరు మొత్తం ఇల్లు కట్టే ముందర ఎవరు వాస్తు మేము నమ్మము ట్రాష్ అని చెప్పే వాళ్ళు మాత్రమే 4 గోడల కాంపౌండ్ వాళ్ళు కట్టేటప్పుడు నైరుతి మూలలో గుంత తీసి ఒక బావి తవ్వండి, నీట్ గా గుంట తీసి దాన్ని ఏం చేసి అట్లా పెట్టేసేయండి. ఈశాన్య మూల ఉంటుంది కదా, వైట్ ఆపోజిట్, నైరుతికి ఆపోజిట్, ఒక అరుగు కట్టి వదిలేయండి. ఆడ లోతు ఇక్కడ హైట్ చూడండి, రిజల్ట్ ఒక 1 year ఉండండి చాలు. అదేంటి ఉండాలి మళ్ళా చూడము ఎంత ఎన్ని జరుగుతాయో ఏం కథనో అప్పుడు అర్థమవుతుంది. ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ సీక్రెట్, ఓపెన్ ఛాలెంజ్, భస్మం అయిపోతారు వాళ్ళు, నో డౌట్. ఇంకా చెప్తాం మేము అంత మాకు స్థలం లేదు, వాళ్ళు స్థలం లేదు కాబట్టి చెప్పినా అనుకోకుండా కట్టుకునే ఇంటికి తూర్పు ఆగ్నేయంలో వాకిలి పెట్టండి. తూర్పు ఆగ్నేయంలో వాకిలి, నైరుతిలో ఒక వాకిలి పెట్టండి. అంటే వాటంటే వాకిలి గేట్ అంటే ఏం చెప్పాలి, డోర్, అదే వాకిలి అర్థమవుతుంది, గేట్ పెట్టండి చూడండి. ఇది ఇంకా అందరికి పాజిబిలిటీ ఉంటుంది కదా, చేయండి. లేదా ఈశాన్యంలో బాత్రూమ్ కట్టండి, ఈశాన్యంలో బాత్రూమ్ కట్టండి. స్నానం చేసేది కాదు, అన్ని కార్యక్రమాలు చేసేది చూడండి. ఊకట్లా మనకి ఎవరో వాళ్ళు కొన్ని ఇల్లు వాళ్ళ నాన్నలు వాళ్ళు కొన్ని కట్టించి పెంటారు, అది వాస్తు బాగుంటుంది, వాడు ఏం పని చేయకుండా డబ్బులు వస్తుంటాయి. ఇంకా ఇవన్నీ డ్రూపు ట్రాష్ చూస్తూ అనుకుంటుంటారు అనమాట. వాళ్ళను మనం ఏమంటామంటే నాస్తిక భావజాలం ఉన్న వాళ్ళని అంటాం. నాస్తికులు అంటే రకరకాలు ఉంటారు. మన నాస్తికులు అంటే వీళ్ళ దృష్టిలో దేవుడు లేడని చెప్పేవాళ్ళు కాదు, నా దృష్టిలో నాస్తికులు అంటే వాళ్ళు కాదు. దేవుడు కనిపించాడు, సమ్ పవర్ ఏదో నడిపిస్తుంది అనే వాళ్ళు ఉంటే నాస్తికులు కాదు, వాళ్ళు కూడా బిలీవర్సే. వాళ్ళు సమ్ నేచర్ ఏదో కాపాడుతున్నారు, లైక్ మీ, నేను అదే నమ్ముతా. బట్ నాస్తికులు అంటే ఎవరంటే ఓన్లీ హిందూ మతం మాత్రమే చేసేటివే తప్పు. మీరు బాగా పరిశీలించండి. ఇప్పుడు మనము కొన్ని చర్చిలలో గుడ్డల్లో కన్నులు ఉంటాయి, చూస్తున్నాం కదా, యూట్యూబ్లలో రీల్స్ వస్తుంటాయి కదా, షోలు వస్తుంటాయి, అన్ని వినపడుతుంటాయి, కుంటోడు లేచి నడుస్తుంటాడు, తప్పు లేదు. అది వాళ్ళని, అది నిజమేనా? నమ్మడానికి అసలు 0%. వాళ్ళని ఎవరన్నా ఏమన్నా అంటారా? అంటున్నారు, ఫేక్ అని అంటున్నారు. మనం కాదు మేడం, టీవీలో కూర్చోబెట్టి చెప్పండి, అది ఎదవాళ్ళ పండి అని ఎవరైనా చెప్తారా? నాస్తికులు, హేతువాదులు అంటాం ఎవరైనా, అందరం ఉంటారు కదా, చెప్పరు. వాళ్ళ మన మతం మీదనే చెప్తారు. ఎందుకంటే మనము ఆర్టీసీ బస్సు మనదే మేడం. వేరే వాళ్ళు కొత్త వాళ్ళు ఎక్కినప్పుడు ఏం చేస్తామంటే మనం సీట్ ఇస్తాం, ఇట్లా కూర్చోమ్మా అని. వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళు మనల్ని ఇంటర్నెట్ అంటారు, మనం వేసిపోతాం. అట్లా అది జరుగుతుంది హేతువాదుల వల్ల. అది కానీ ఇది అన్నిటి మీద ఒక్క క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి మీరు. వాళ్ళు నమ్మేది దేవుణ్ణి, సరే ఈ దేవుడి పేర్లు తీసేద్దాం, దేవుడికి అసలు పేరే లేదనుకుందాం, ఒక సుప్రీం పవర్ అనుకుందాం, ఒక పవర్ ఎక్కడో ఉంది, అన్ని రిలీజన్స్ వాళ్ళు వాళ్ళనే కొలుస్తున్నారు. ఇప్పుడు నీకు సుప్రీం పవర్నే, నువ్వు సుప్రీం ఎవరైతే ఉన్నారో వాళ్ళనే నువ్వు కొలుస్తున్నప్పుడు ఆయన క్రియేట్ చేసినవే కదా ఈ గ్రహాలు కానీ, గాలి కానీ, భూమి కానీ, ఏదైనా. ఇప్పుడు ఈ గ్రహం బాగాలేదని వీళ్ళకి పూజ చేయడం ఎందుకు? నువ్వు ఆయనకే, సుప్రీంకే, పవర్కే పూజ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్ సెట్ అయిపోవాలి కదా. సపరేట్గా గురుగ్రహ పూజ ఎందుకు, శనిగ్రహ పూజ ఎందుకు, కుజ పూజ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? మరి మంచి ప్రశ్న. ఇప్పుడు ఆయననే అందరు క్రియేట్ చేసినప్పుడు అందరూ రిచ్ ఎందుకు చేయలేదు? ఆయన అందరు ధనవంతులు ఎందుకు చేయలేదు? ఎందుకు చాలా మంది పేదరికంలో ఉంటారు? ఎందుకు అందరూ వ్యాధులలో ఉంటారు? కొంతమందికి మాత్రం సుఖాలు ఎందుకు ఉంటాయి? ఇప్పుడు సుఖాలు ఉన్నారు, హ్యాపీగా ఉంటారా? ఆరోగ్య సమస్యలు ఏవో ఉంటాయి, ఆరోగ్యపరంగా కాదు, ఏదో ఒక మెంటల్ గా అన్హ్యాపీ ఉంటది, ఉండదా? ఇది ఈ మెంటల్ అన్హ్యాపీ పోవడమే దైవత్వం అంటాం దాన్ని. దానికి మీకు ఇంతవరకు ఎవరు చెప్పని విషయం చెప్తాడు, చెప్పలేరు కూడా. అది నాకు తెలుసు అది. ఎందుకంటే నేను ఎవరి 3 months ఒకసారి హిమాలయ పోతాను. ఇది ఎవరు చెప్తున్నానంటే ఎవరైతే రియల్గా ఇంట్రెస్ట్ ఉందో నాస్తికత్వం, ఇది అబద్ధం అని తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇప్పటికి వస్తుంది. ఋషికేశ్ నుంచి బద్రీనాథ్ పోయేటువంటి రోడ్డు ఉంటుంది ఒకటి, దాని లెఫ్ట్ సైడ్లో మహాకూట పర్వతం అని ఉంటుంది. మహాకూట పర్వతాలు అడవి పేరు అది, అంతే. 72 చదరపు కిలోమీటర్ ఉంటుంది అది. నేను చెప్తాను, 72 చదరపు కిలోమీటర్ ఉంటుంది, అంత పిచ్చ చెప్తున్నా. ఒక 5-6 రోజులు క్యారెట్లు కట్టుకొని పోండి. చిన్న చిన్న గుహలలో కూడా మీరు కూర్చొని చూడండి, 100 సంవత్సరాల మీద నుంచి ధ్యానం చేసే వాళ్ళు ఉన్నారు. ఎవరైనా నమ్ముతారు ఈ మాటలు? అందుకే చెప్తున్నాడు, వాడికి పోండి. నేను వస్తా, 1000% పిలుస్తా. మనము పర్టికులర్గా మేము, ఎందుకంటే కొన్ని ఉంటాయి కార్యక్రమాలు, వాటి కోసం పోయినప్పుడు పోతాం మేము.
డెఫినెట్గా ఈసారి అటు పోయినప్పుడు పిలుస్తాను. ఖచ్చితంగా వస్తాను నేను. నేను రావాల్సిన పని కూడా మీరంతా పోయి మీరు తిరిగినా కూడా ఒక్కరోజు తిరిగినా కూడా కనపడతారు ఇద్దరు ముగ్గురన్న. మొత్తం స్కెల్టన్ కనపడుతుంది. అదే మెడిటేషన్, అదే ఆది శంకరాచార్యులు చెప్పింది, అదే అద్వైతం, అదే పునర్జన్మ గురించి చెప్పింది. వాళ్ళకి ఈ గ్రహాలు పనిచేయవు, అందుకే అందరు ధ్యానం చేసేది. ఎందుకు తిక్కోలే మేడం పేరెంట్స్ వచ్చి వాళ్ళు రమణ మహర్షి ఆశ్రమంలో ధ్యానం చేసేది? ఎందుకు హరిద్వార్లో, ఋషికేశ్లో, నైనిటాల్లో వేల మంది 100 కోట్ల ఆస్తులు వదిలిపెట్టి వచ్చి ధ్యానం చేస్తుంటారు? సో అక్కడ చెప్పేది నేను ఇది ఆ లైన్. ఇది ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మన ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో వ్యక్తినటువంటి గుడిపాటి వెంకటాచలం, ఎవరైతే మైదానము, స్త్రీ లాంటి బుక్స్ రాసినాడు, ఆ మనిషి భయంకరమైన నాస్తికుడు. వీళ్ళల్లా ఊగే మాటలు చెబుతారు వీళ్ళంతా. ఆయన బుక్స్ రాసి ఆ బుక్స్ను పబ్లిష్ చేసి ప్రతి ఇండోలో ఆడవాళ్ళు దాచిపెట్టుకుని చదివేవాళ్ళు ఆ బుక్లు. నేను జోక్గా సీరియస్ చెప్తున్నా, 1950 బిఫోర్ చెప్తున్నా. అవి చదివి చాలా మంది భర్తలను వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఉన్నారు. అంతగా ఆయన రెచ్చగొట్టాడు, విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినాడు. ఎవరు? గుడిపాటి వెంకటాచలం. అలాంటి వ్యక్తి దేవుడు లేడు, ఎవరు లేడు, అంత కమ్యూనిజం భావజాలం, అంత ర్యాస్ అని చెప్పేసి ప్రపంచాన్ని చెడగొట్టాడు. చాలా మంది ఒక 2 దశాబ్దాలు చెడగొట్టాడు సొసైటీని. అంత ప్రభావితం చేసినాడు. ఏ విధంగా అయితే మెగాస్టార్ చిరంజీవి 1980s తర్వాత పుట్టిన వాళ్ళందరికీ ఒక రోల్ మోడల్, మామూలు అంతే కదా మేడం. ఆయన ప్రభావితం చేసినాడు. ఇప్పుడు ఆయన మేము చూడని సినిమా ఉంటుంది, అట్లా ఆయన అట్లా చేసినాడు ఆ కాలంలో. అలాంటి వ్యక్తి లాస్ట్ మూమెంట్లో పోయి రమణ మహర్షి ఆశ్రమం పేరు రమణ ఉంది కదా, తిరువണ്ണామలై, ఆడికి పోవడానికి కూడా వాళ్ళ ఫ్రెండ్ తెలిసిపోతాడు. నేను ఆడికి పోయినప్పుడు నువ్వు కూడా ఏం మాట్లాడదురా, డిస్టర్బ్ చేయొద్దు, అపోజిషన్గా మాట్లాడొద్దు, అంటే పద్ధతిగా మాట్లాడని చెప్పి తీసిపోతాడు. ఫ్రెండ్ తీసుకెళ్తారు ఆయన్ని. సరే అని పోయి పోతాడు మనిషి. వన్స్ ఒక్కసారి ఆయన రమణ మహర్షిని చూసిన తర్వాత ఆ రోజు నుంచి ఇంటికి రాలేవు. ఆయన అక్కడే ఉండిపోయారు. ఈ వాజ్ దేర్ ఓన్ షెడ్యూల్, అక్కడే షెడ్యూల్ అయినాడు, అక్కడే ఉన్నాడు. ఆయన సమాధి కూడా అక్కడే ఉంది. మరి అందరూ పోయి కాదయా అన్ని బుక్కులు రాసినావు, అన్ని మాటలు చెప్పినావు, సమాజం నాశనం అయిపోయింది కదా అంటే అప్పుడు బుద్ధి గడ్డి తిని రాసిన అన్నారు. సింపుల్. ఆయన కన్నా గొప్పలా వీళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు. ఎందుకంటే దాని అర్థం ఏంటంటే భాగ్యస్థానం అనేది ఒకటి ఉంటుంది మాకు. లగ్నం నుంచి భాగ్యం 9వ స్థానంలో అశుభ గ్రహాలు ఉన్నప్పుడు వాడు పూజ్యులను, బ్రాహ్మణులను, పెద్దలను, ఏ మతమైనా సరే ఆ మత పెద్దలను కించపరుస్తుంటాడు. ఆ దశ అయిపోయిన తర్వాత మంచి దశ వచ్చినప్పుడు వీడు మళ్ళా వీడు సాంప్రదాయని శుద్ధ పూసని మరి అవుతాడు. సో నువ్వు అది తెలుసుకోలేనప్పుడే వాడిని కామెంట్ చేయాలి. ఈవెన్ ఎందుకు నేనేమంటానంటే ఈ సబ్జెక్టు జ్యోతిష్యం అనేది వాళ్ళు ఓడిపోవడం, వీళ్ళు గెలవడం, మళ్ళీ వాళ్ళు గెలుస్తారు, వాళ్ళకి గోచరం వాళ్ళకి గెలుస్తారు, వీళ్ళు ఓడిపోతుంటారు. ఇది అలా ఒకరోజు జరిగేది కాదు ఇది. మీరు ఎవరి దగ్గరికైనా పోయినప్పుడు ఇప్పుడు మేము ఒక వ్యక్తి అందరికి చెప్పలేడు కదా, పాసిబిలిటీ కూడా కాదు. నా హిస్టరీ ఏంది, నా ఫ్యూచర్ ఏమి, ఇవి రెండు బెరు చేసుకోండి. మీకు ఏమన్నా అంటే టైం బాగాలేనప్పుడు మీకు పూజలు చేసుకొని మీరు రెమెడీలు చేసుకుంటారా? నేను ఎక్కువగా ఫీల్ కావద్దండి. నేను ఎందుకు కానీ నేను పూజలు నేను చేయను, రావు. నేను మెడిటేటర్ మేడం. నేను మెడిటేషన్ నాకు బాగాలేదంటే వెళ్ళిపోతాను, ఋషికేశ్ వెళ్ళిపోతా. ఋషికేశ్ వెళ్ళిపోయి ధ్యానం చేసుకుంటా. 10 రోజులు వెళ్ళిపోతాను. నేను ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి వెళ్ళిపోతా. 10 రోజులు ధ్యానంలో వెళ్ళిపోతాను. అంటే నేను ఇంకా గొప్పవాడి కాలేదు, ఇంకా స్టిల్ ప్రయత్నంలో ఉన్నాం. భూమి కన్నా వయసు పెద్దవాళ్ళది ఉంటాం మనం, జోక్గా చెప్పేది. అప్పటి నుంచి ఉంటుంది సోల్. చాలా గొప్పది ఇది. ఏమంటే ఈ సబ్జెక్టు మేమేమంటే జ్యోతిషం ఇష్టంతో ఎందుకు చేస్తుంటే నాకు ఈ ధ్యానం సైడ్ ఉందా లేదా తెలుసుకోవడానికి నేను వచ్చినటువంటి రూటే ఇది. ఆ క్రమంలో ఇది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని చెప్పేసి రకరకాల వ్యక్తులకు పరిశీలించి ఇప్పుడు కాదు 2015 నుంచి చేయడం వల్ల నేను ఏం దీన్ని సింప్లిఫై కూడా చేయలేదు. పూర్వపరాశ ఎట్టుంటే అట్లా చెప్తాను నేను. 2 వర్గాలు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పోవాలా, ఒక వ్యక్తి ఇప్పుడు ఒక పెద్ద స్టార్ అయింటాడు, మన పేరు వద్దు, అయింటాడు, ఒక సినిమా ఫ్లాప్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ సినిమా హిట్ అవుతుంది. ఎందుకు అవుతుంది? జాతకం బాగుంది కదా అంటే అప్పుడు ఆయన దశ ఏం జరిగింది, అంతర్దశ ఏం జరిగింది, ఆ టైంలో గోచారం ఎవరు వచ్చినారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంటిన్యూగా ఎందుకు ప్రధాన ముఖ్యమంత్రి కాలేకపోయినాడు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు 2014 ఓడిపోయినాడు, 19 గెలిచినాడు అంటే, మళ్ళీ 20 ఓడిపోయినాడు అంటే గోచారం ఏమొచ్చింది, దశ ఏమొచ్చింది. ఇలాంటివి బేస్ చేసుకుని వాటికి సంబంధించినటువంటి పూజలు చేయడానికి బ్రహ్మాండం చేసేవారు ఉన్నారు. నేను అవి చెప్పబడ్డాను, 1000% ఉన్నారు, బాగా కాస్ట్లీ. మేము చెప్పాము ఎవరికి, ఇంకా నేను చేయను కదా మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నరేష్ గారు. థ్యాంక్ యూ మేడం. చాలా మంచి విషయాలు, నాకు డౌట్ ఉన్న విషయాలు కొన్ని చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. మన వ్యూస్ కూడా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.